ఒకానొక ఊరిలో రాయుడు ధనలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉండేది. ఆ ఆస్తి వల్ల వాళ్ళు ఎనలేని గౌరవం పొందేవారు. వారికి అర్జున అనే కొడుకు ఉన్నాడు. అయితే వీరి వంశంలో ఇప్పటి వరకు ఎవరూ పలకాబల్పం పట్టినవారు లేరు. పొట్టకోస్తే అక్షరముక్క రాదన్న సామెత వీళ్ళకి సరిపోయిన పోలిక. పంట భూములు అధికంగా కలిగిన వీరికి ప్రతి పనికి పనివాళ్ళు ఉండడం బాగా అలవాటు. ఆర్థిక వ్యవహారాలు చూడ్డానికి 4 గుమాస్తాలుండేవారు. ఆ 4 ఏది చెప్తే అదే వీరికి అర్థమయ్యేది. కాని రాయుడు చదువుకోకపోయినా తమకున్న ఆస్తి వ్యవహారాలు నోటి లెక్కలు వేసుకుంటూ ఉండేవాడు. వారికున్న ఆస్తికి తగ్గట్టుగానే దాన ధర్మాలు కూడా విస్తారంగా చేసేవారు. ఆ ఏడాది అర్జున 10వ పుట్టినరోజు రానే వచ్చింది. అర్జున పేరు మీద రాయుడు ధనలక్ష్మి గొప్ప బిందె ఏర్పాటు చేశారు. ఊర్లో ఆ రోజు ఒక్కరు కూడా పొయ్యే వెలిగించలేదు. రాయుడుగారి ఇంట్లో విందంటే ఆ రోజు ఊర్లో మూగజీవాలు కూడా కడుపు నింపుకుంటాయని పేరు. అలాంటి గొప్ప విందు జరిగింది. వచ్చిన వారంతా అర్జున చల్లగా ఉండాలని దీవించి వెళ్లిపోయారు, కొంతమంది తప్ప. రాయుడుగారి విందుకి పొరుగురు నుండి కూడా కొంతమంది సంపన్నులొచ్చారు. వారొచ్చి అర్జునను దీవించి వెళ్లడం మానేసి రాయుడుగారిని చూసి ఈర్ష్యపడ్డారు. అక్కడితో ఆగక వాళ్ల అక్కసు వెళ్లగక్కుకోవాలని చూశారు. అందులో రాయుడుగారి తర్వాత సంపన్నుల స్థానములు ఉన్న భోగేంద్ర, రామరాజు అనే 2 అర్జునను అవమానపరచాలని చూశారు. రాయుడు ధనలక్ష్మి పనుల్లో నిమగ్నమయ్యుండగా 2 అర్జున దగ్గరికి వెళ్లారు. ఏం అర్జున, ఏ తరగతిలో చదువుతున్నావిప్పుడు? నేను చదువుకోవట్లేదండి. అదేంటి, ఈ కాలంలో చదువుకోకుండా ఎవరుంటున్నారు అర్జున? చదువు కంటే సంస్కారం గొప్పదని మా అమ్మగారు చెప్తారండి. విద్య లేనివాడు వింత పశువు అని అంటారు, తెలుసా? నువ్వే స్థాయిలో ఉన్నా చదువుకోకపోతే నిన్ను పశువులా చూస్తారందరూ. చెప్పర్జున, నువ్వు పశువులాగే ఉండిపోతావా? మీ వంశచరిత్రలో ఎవ్వరూ ఇప్పటి వరకు చదువుకోలేదు. ఎంతమంది వాళ్ళని పశువులనుంటారో తెలుసా? పొట్టకోస్తే అక్షరం ముక్కరాదు నీకు. నీ పుట్టినరోజు విందుకొచ్చిన వాళ్ళు నీకంటే నయం తెలుసా? కనీసం అక్షరమాలైనా వచ్చుంటుంది వాళ్ళకి. నీకు నీ పేరైనా రాయటం వచ్చా? పెద్దవాడివైతే సరిపోదర్జున, బుద్ధి కూడా పెరగాలి. ఇదంతా నీ మంచిగా చెప్తున్నాను సుమా. ఆ మాటకు అర్జున తల కిందికి దించుకున్నాడు. అర్జున కళ్ళలో నుండి నీరు ధారలుగా జారాయి. విందుకొచ్చిన కొంతమంది వాళ్ల మాటలు విని పుట్టినరోజునాడే అర్జునకు అవమానం జరుగుతుందని బాధపడ్డారు. విందుకొచ్చిన వాళ్లల్లో ఒక ముసలవ్వ వాళ్ల మాటలు విని ఎంతో బాధపడింది. అర్జున ఏడవడం చూసి ఆమె మనసు చివుక్కుమన్నది. చిన్న పిల్లాడని కూడా చూడకుండా పుట్టినరోజునాడు పశువు గిసువు అంటున్నారు వీళ్ళకి బుద్ధి చెప్పి తీరాలి అనుకుంది ఆ ముసలవ్వ. ఒక చేత్తో కర్ర పట్టుకుని మరొక చేత్తో నీళ్ల గ్లాసు పట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ వాళ్ల దగ్గరకు వెళ్ళింది. బాబు, మీ 2 బాగా చదువుకున్నట్టున్నారు. ఉన్నంతవరకు మొత్తం చదివేశాను ముసలి. మాకు తెలియందంటూ ఏమీ లేదు. అదృష్టం ఉండాలయ్యా, మీ అంత చదువుకోవాలంటే. ఎప్పటినుంచో నాకు పెద్ద అనుమానం ఉంది బాబు. అది మిమ్మల్ని అడుగుతాను. మీరు బాగా చదువుకున్నారు కదా, చెప్తారా అయ్యా? అడుగడుగు. ముసలవంత ధైర్యంగా వెళ్లి వాళ్ల ముందు నిలబడింది. ఏం అడుగుతుందా అని జనాలంతా ఆతృతగా చూస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియక చూస్తూ నిలబడ్డారు. అప్పుడే అక్కడికి రాయుడు, ధనలక్ష్మి 2 వచ్చారు. ఈ నీళ్ల గ్లాస్ ఉంది కదా, ఇందులో నీళ్లున్నాయిగా. ఈ నీళ్లలో నుండి గాలిని వేరు చెయ్యండి బాబు. నీళ్లల్లో నుంచి గాలిని వేరు చేయటమేంటే పిచ్చి ముసలి? నీళ్లల్లో గాలెందుకుంటుంది? నేలల్లో గాలుండదా? ఉండదు. ఉంటుందని ఎవరు చెప్పారు? మరి నేలల్లో గాలి లేకపోతే నీటిలోని చేపలు ఊపిరి ఎట్టా తీసుకుంటున్నాయి బాబు? ఆ మాటకు భోగేంద్ర, రామరాజులకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. చుట్టూ ఉన్న జనాలు వాళ్ళని చూసి నవ్వుతున్నారని గ్రహించి ఏదో సమాధానం చెప్పాలని ప్రయత్నించారు. అసలు చేపలు ఊపిరి పీల్చుకుంటాయని ఎవరు చెప్పారు నీకు? ఓరిని తెలివి తాగలయ్యా,
చేపలు నీటిలో బుడగలు వదలడం ఎప్పుడు చూడలేదేట్రా? ఏయ్ ముసలి, మర్యాదగా మాట్లాడు. ఇది కాదు గాని ఇంకేదైనా అడుగు. సరేలే, అట్టాగే. నేను గోమాస్టర్ దగ్గర 116 అప్పు తీసుకున్నాను. ఆ దొంగ సచ్చినోడు నాకు 100కి 75 పైసలు వడ్డీ వేశాడు. నేను అప్పు తీసుకుని ఇయాల్టికి 3 ఏళ్ల 4 నెలల 5 రోజులయ్యింది. ఇప్పుడు నేను వడ్డీ ఎంత కట్టాలయ్యా? అసలు ఎంత కట్టాలి? మొదటిదే బాగుందిలే, ఇది బాలేదు. ఎంతుంటే అంతా చదివేసి అన్నారు కదా బాబులు, ఈ మాత్రం దానికి సమాధానం చెప్పలేరా? నువ్వు అడిగింది అంత సులువైన ప్రశ్నలు కాదు. ఈ మాత్రం దానికి మీరు చదువుకుని ఏం లాభం? అందుకే అంటారు చదువుకున్నాడు కంటే సాకలోడు నయమని. ముసలవ్వ మాటలకు అక్కడున్న వారంతా నవ్వేశారు. అర్జున కళ్ళు తుడుచుకొని నవ్వాడు. భోగేంద్ర అలాగే రామరాజు అది పెద్ద అవమానంగా భావించారు. ఒసే ముసలి, నీకసలు చదువు గురించి తెలుసా? నేను నిన్ను ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పు చూద్దాం. ఇదే మరి కాకరకాయ కేకరకాయ అవడం అంటే. అంతా చదివేసిన నువ్వే ఏమి చెప్పలేకపోతే ఏమి చదవను దాన్ని నేనే చదువుతాను. డబ్బుంటే సరిపోద్దా? బుద్ధి కూడా ఉండాల. అది కూడా మీలాగా వంకరగా ఉండకూడదు. పుట్టినరోజు చేసుకున్న చిన్న పిల్ల అన్నట్టుకొని పశువు గిసువు అంటారా? బుర్ర తక్కువ బుడగల్లారా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జనాలంతా భోగేంద్రని అలాగే రామరాజుని చూసి బాగా నవ్వుకున్నారు. అవమాన భారంతో భోగేంద్ర అలాగే రామరాజు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక రాయుడు అలాగే ధనలక్ష్మి విషయం తెలిసి బాధపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకి రాయుడు పంట భూములు పరిశీలించడానికి ఒక అధికారొచ్చాడు. అతడు మహాకోపిష్టి. ఎవరైనా అతడికి ఎదురు చెప్తే అస్సలు నచ్చేది కాదు. రాయుడు స్వయంగా దగ్గరుండి పొలాలని చూపిస్తాడు. ఆ పొలాలకి సంబంధించిన పనివాళ్లంతా అక్కడే ఉన్నారు. రాయుడు గారు, మీ పని వాళ్ళతో నేను మాట్లాడాలి. అయితే మీరు దగ్గరుండొద్దు. మీరు ఉన్నారన్న కారణంతో వాళ్ళు నాకు నిజం చెప్పలేకపోవచ్చు. మీరు కాసేపు పక్కకు వెళ్తే నేను వీళ్ళని అడుగుతాను. ఒక 10 నిమిషాలు పక్కకు వెళ్ళండి. అలాగేనండి అంటూ రాయుడు పక్కకి వెళ్ళిపోయాడు. ఆ అధికారి వాళ్ళని పొలాల్లో వాడే ఎరువుల గురించి, పురుగుల మందుల గురించి, వాళ్ళ జీతాల గురించి, పని వేళల గురించి ఆరా తీస్తూ ఉన్నాడు. రాయుడుపై ఏదైనా తప్పు దొరికితే అది ఎరగా వేసి డబ్బులు గుంజుదామని ఆ అధికారి ఆలోచన. అయితే పనివాళ్లంతా రాయుడు గురించి మంచిగా చెప్పడంతో తన పథకం పారలేదని అధికారికి కాస్త చిరాకొచ్చింది. ఈలోగా పక్కకు వెళ్లిన రాయుడు అధికారి దగ్గరికి వచ్చాడు. తన ఆలోచన బెడిసి కొట్టిన కోపంలో ఉన్న అధికారి ఆ కోపాన్ని రాయుడి మీద చూపించాడు. ఏమయ్యా రాయుడు గారు, మీకసలు బుద్ధుందా? ఆ మాట విన్న పనివాళ్లంతా ఆశ్చర్యపోయారు. రాయుడికి ఏమీ అర్థం కాలేదు. నేనేం చేశానండి? ఒక్క 10 నిమిషాలు పక్కకి వెళ్ళండి అని అడిగాను. 5 నిమిషాలకే వచ్చేశారు. మిమ్మల్ని చూసి వీళ్ళంతా నిజాలు చెప్పడానికి భయపడుతున్నారు. 10 నిమిషాలంటే ఎంతసేపో తెలుసా మీకు? ఆ చేతికి వాచి ఏది? ఆ మాటలకి రాయుడు మనసు చివుక్కుమన్నది. అయినా తమాయించుకుని సమాధానం చెప్పాడు. క్షమించండి, నాకు టైం చూడ్డం రాదు, అందుకే వాచి పెట్టుకోలేదు. ఓహో, చదువుకోలేదా తమరు? పేరుకే గొప్ప అన్నమాట. వస్తుందని గర్వమా? రాయుడు ఇక ఆ మాటలు సహించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అధికారి తన కక్ష చల్లారినందుకు నవ్వుకున్నాడు. కాని అక్కడున్న పనివాళ్లు ఊరుకుంటారా? యామయ్యా అధికారి, నువ్వు వచ్చిన పనేంటి, మాట్లాడుతున్న మాటలేంటి? అసలు నువ్వు అడిగిన ఆటన్నిటికీ మేం సమాధానం చెప్పాం కదా. మీరు నిజాలు చెప్పారో అబద్ధాలు చెప్పారో ఎవరికి తెలుసు? ఆ రాయుడు మీకు ముందే డబ్బులిచ్చుండొచ్చు కదా. మా ముందే మా రాయుడు గారిని అవమానించావు కదూ. నిన్ను సొక్క ఈ పిచ్చి కుర్చీలో నుండి దించపోతే చూడు. ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరించటం కాదయ్యా, నీ పై అధికారి ఉన్నాడే, అతను మా రాయుడు గారి సాయంతో చదువుకుని పైకొచ్చినోడు. ఆయన పంపిస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావని మా తెలుసులే. ఆయనకి ఈ విషయం తెలిసిన మరుక్షణమే నీ ఉద్యోగం ఊడతలు పట్టుకు పోతాయి. ఆ మాటలకి అధికారి గుండె గుబేలుమన్నది. ఏంటిది? అనవసరంగా లంచానికి కక్కుర్తిపడి ఉద్యోగానికి ఎసరు పెట్టుకున్నట్టున్నానే. ముందిక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇక మరో మాట లేకుండా అక్కడి నుంచి పారిపోయాడు. రాయుడు మాత్రం గుండె నిండా ఆవేదనతో ఇంటికి చేరుకున్నాడు.
రాయుడు ముఖాన్ని చూసి ఏదో జరిగిందని గమనించిన ధనలక్ష్మి పక్కకొచ్చి కూర్చుంది. ఏవైందండి, అంత సజావుగానే జరుగుతోందా? ఇవాళ పొలాలు చూడ్డానికొచ్చిన అధికారి నన్ను 10 నిమిషాలంటే ఎంతో తెలుసా అని అడిగాడు లక్ష్మి. దానికి నేను సమాధానం చెప్పలేకపోయాను. ప్రకృతితో పాటు పనులు చేసుకునే మనకి ఈ టైంతో పనేమిటండి? అసలు మిమ్మల్ని ప్రశ్నించడానికి అతనెవరు? చదువుకున్నవాడికి చదువులేనివాడంటే ఎంతైనా చులకనే లక్ష్మి. ఎంత చదువుకుంటే ఇవాళ మీరు 1000 మంది పని వాళ్ళని పోషిస్తున్నారు. వాడు మీ మీద అక్కసుతో మాట్లాడినట్టు నాకు తోస్తుంది. మీరు బాధపడకండి. లేదు లక్ష్మి, మొన్న పుట్టినరోజు వేడుకలో అర్జునకి అవమానం జరిగింది. ఇవాళ నాకు తల కొట్టేసినట్టు అనిపించింది. ఇప్పటి వరకు మనకి చదువు అవసరం రాకపోవచ్చు, కానీ మన ముందు తరాల వాళ్ళకి అవసరమే. సమాజంలో గౌరవం, జ్ఞానం రెండూ ఉంటాయి. అందుకే అర్జునికి చదువు చెప్పించాలని నిర్ణయించుకున్నాను. మీరే నిర్ణయం తీసుకున్నా అర్జున దానికి కట్టుబడే ఉంటాడు. అర్జున మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలంతా చదువుకోవాలి. బడులు కట్టించి పాఠాలు చెప్పే పంతులని పెడదాం. రాయుడు చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. అనుకున్నట్టుగానే అర్జునను మంచి బడిలో చేర్పించాడు. అర్జున, నువ్వు బాగా చదివి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు. మంచి గురువయ్యి చదువులేని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు చదువుకునేలా చెయ్యి. అలాగే నాన్నగారు, మీకు అవమానం జరిగిన చోటే మీరు తల ఎత్తుకునేలా చేస్తాను. అర్జున తన గురించి ఆలోచించినందుకు రాయుడు ఎంతో సంతోషపడ్డాడు. అర్జున చాలా తెలివైనవాడు. అప్పటి వరకు ఎప్పుడూ పుస్తకాలు ముట్టుకోకపోయినా వాటిని అతి సులువుగా అవపోసన పట్టాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న గుమాస్తాలతో కూర్చొని వాళ్ళ దగ్గర నుండి లెక్కలు రాయడం, వేయటం, లాభనష్టాలను బేరేజ్ వేయడం అన్నీ నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న వాటిని ఇంట్లో వాళ్లకు నేర్పిస్తూ తన జ్ఞానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఒకరోజు తన తల్లిని, తండ్రిని కూర్చోబెట్టి వాళ్లకి గడియారం చూడడం, సమయం చెప్పడం కూడా నేర్పించాడు. అర్జున తెలివికి రాయుడు అలాగే ధనలక్ష్మి పొంగిపోయారు. లక్ష్మి, అర్జున చాలా తెలివైనవాడు. నేర్చుకోగల ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. అంతేనా? ఇంట్లో ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నాడు, మనకు కూడా నేర్పిస్తున్నాడు. అర్జున నా పరువు ప్రతిష్టల్ని పెంచేవాడు. నాకు చాలా గర్వంగా ఉంది. మరోవైపు రాయుడు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి బడులు కట్టడం ప్రారంభించాడు. వాటికి అధికారుల నుండి అనుమతులని, ఆ కాగితాలు, ఈ దస్తావేజులని ఎంతో శ్రముండేది. రాయుడు ఎంత ఓపికగా తిరుగుతూ అన్నిటినీ సంపాదించి బళ్ల పని మొదలుపెట్టాడు. అంతేకాదు, చదువు విలువ అందరికీ తెలియాలని, ముఖ్యంగా పిల్లలు చదువుకునేలా పెద్దలే ప్రోత్సహించాలని, వాళ్లను పనికి పంపడానికి వీల్లేదని ఊరంతా చాటింపు వేసేశాడు. ఇలా ఉండగా ఒకరోజు సోమయ్య అనే వ్యక్తి రాయుడు ఇంటికి వచ్చాడు. ఏమయ్యా, ఎవరు కావాలి? అమ్మగారు, ఓసారి అయ్యగారితో మాట్లాడతాను. అలాగే ఉండు, పిలుస్తాను. చెప్పు సోమయ్య, ఏంటిలా వచ్చావు? అయ్యా, దండాలయ్యా. మీరూరంతా పిల్లలు చదువుకోవాలని సాటింపు వేయిస్తున్నారు. కానీ నాకు మా పిల్లల్ని బడి కంపే స్తోమత లేదయ్యా. అయ్యో సోమయ్య, నువ్వెలాంటి రుసుము కట్టాల్సిన పని లేదయ్యా. అయ్యా, రుసుముకే కాదయ్యా, పిల్లలకి తిండి పెట్టడానికి కూడా నాకు కట్టంగా ఉంది. మా పిల్లలు కూడా పనికెళ్తేనే నలుగురం తింటున్నాం. వాళ్ళని పనికి పంపొద్దంటే ఎట్టగయ్యా? రాయుడు ఈ విషయం గురించి ఆలోచించాడు. నిజమే, నాకీ ఆలోచన రానేలేదు. అందరూ ఒకే స్థాయిలో ఉండరు కదా. సరే, బడికొచ్చే పిల్లలకి ఉదయం, మధ్యాహ్నం భోజనాల ఏర్పాటు చేస్తాను. అప్పుడు నీ కాస్తైనా భారం తగ్గుతుంది కదా. అయ్యా, ఊరికే అన్నం పెట్టి చదువు చెప్పిస్తానంటే మేమెందుకు వద్దంటాం స్వామి? మీరు మా ఊర్లో ఉండటం మా అదృష్టం అయ్యా అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి సోమయ్య వెళ్ళిపోయాడు. రాయుడు తన ఆస్తి తరిగిపోతుందని లెక్కలు కూడా వేసుకోకుండా చాలా ఖర్చు పెట్టి పనులన్నీ పూర్తి చేశాడు. పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేశాడు. మంచి భోజనం దొరుకుతుందన్న ఆలోచనతో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పంపించడం మొదలుపెట్టారు. ఆ విధంగా రాయుడు తన కొడుకు చదువుతో పాటు అందరి అభివృద్ధికి పునాది వేశాడు. అర్జున చక్కగా చదువుకొని మంచి ఉపాధ్యాయుడయ్యాడు. కాని పెరుగుతున్న విద్యార్థులకి సరిపడా ఉపాధ్యాయులు లేక కొరత ఏర్పడింది. అప్పుడొచ్చారు
ఆ భోగేంద్ర రామరాజు. ఏం రాయుడు గారు, బడులు గట్టించారు సరే, భోజనాలు పెట్టి పిల్లల్ని ఆకర్షించారు సరే, మీ కొడుకుని ఉపాధ్యాయుణ్ణి చేశారు సరే, కానీ అందరికీ ఒక్కడే ఉపాధ్యాయుడు సరిపోతాడా? డబ్బులు పెట్టి చదువుని కొనలేరు రాయుడు గారు. ఇప్పుడు మీకు కనీసం 30 మంది బడిపంతులైనా కావాలి. బయట నుంచి అప్పుడే అర్జున ఇంట్లోకొచ్చాడు. వస్తూనే తండ్రిని పిలుస్తూ వచ్చాడు. నాన్నా, ఉపాధ్యాయుల పని చూసేశాను నాన్నా. అవునా, ఎలా చేసావు అర్జున? నాన్నా, నాతో పాటు చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్న. అందులో నుంచి బాగా చదువు చెప్పగల 20 మందిని వేరు చేశాను. ఇప్పుడే వాళ్ళతో మాట్లాడొస్తున్నాను. అందరూ మన దగ్గర పనిచేయటానికి ఒప్పుకున్నారు. బాబు అర్జున, ఎవ్వరు ఊరికే రారయ్యా. వచ్చిన వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఏడాదికి 1 ఎకరం చొప్పున అమ్మాలి మీరు. వాళ్ళు కొంతమందిలా డబ్బు కోసం చదువును ఉపయోగించుకునే రకాలు కాదులేండి. తాము చదువుకున్న విద్య నలుగురికి ఉపయోగపడితే చాలు అనుకునే సంస్కార సంపన్నులు. అంటే మమ్మల్ని పరోక్షంగా సంస్కారం లేని వాళ్ళు అంటున్నావా? ఆ విషయం నాకంటే మీకే బాగా అర్థమైందే. అర్జున, మాటలు జాగ్రత్త. మేం దలుచుకుంటే నీ బడి నీ బడాయి రెండూ పడగొట్టగలం. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు. మాతృజనము వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనంబు విద్యధనంబురా లలిత సుగుణజాల తెలుగుబాల. అంటే విద్య అమూల్యమైన ఆస్తి. దాన్ని ఎవడూ పడగొట్టలేడు. పడగొట్టాలని తలచినవాడు పనికిమాలినవాడు అని అర్థం. భోగేంద్ర అలాగే రామరాజు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాయుడు అర్జున చెప్పిన సమాధానానికి చాలా మురిసిపోయాడు. అర్జున తల్లిదండ్రులకి మంచి వాచీలు కొని వాళ్ళ చేతులకి పెట్టాడు. అర్జున, నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. నువ్వు నన్ను మించిన సంపన్నుడివయ్యావు. నీతో పాటు మమ్మల్ని కూడా గొప్పవాళ్ళని చేశావు. నువ్వు చేస్తున్న ఈ సమాజ సేవ నీ ప్రాణం ఉన్నంత వరకు కొనసాగనివ్వు బాబు అంటూ అర్జునను దీవించారు తల్లిదండ్రులిద్దరూ. అర్జున నిజంగానే తండ్రి మాటకి లోబడి ఎంతోమంది పిల్లలకి విద్యాదాతయ్యాడు. అమూల్యమైన ఆస్తిని అందరికీ చేరువ చేశాడు. ఇది ఇవాల్టి స్టోరీ. అనగనగా ఒక ఊరిలో సీనయ్య అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు. ఊరంతా సైకిల్ మీద తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముతూ ఉండేవాడు. తనకి లాభం కలుగుతుందంటే చాలు, పక్క వాళ్ళకి అన్యాయం జరిగినా పట్టించుకోడు సీనయ్య. కళ్ళు సరిగా కనపడని ముసలివాళ్లకి, వయసైన వాళ్లకి ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ చచ్చులు పుచ్చులు ఉన్న కూరగాయల్ని అమ్మేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు సైకిల్ మీద కూరగాయలు తీసుకుని ఊరంతా తిరుగుతూ ఉన్నాడు సీనయ్య. కూరగాయలండి, కూరగాయలు, చిక్కుడుగాయలు, టమాటాలు, వంకాయలు, మునక్కాయలు, దోసకాయలు, బెండకాయలు. బాబూ, వంకాయలు కేజీ ఎంతకిస్తున్నావు బాబూ? అవ్వా, కేజీ 30 రూపాయలు. నీకు కళ్ళు కనిపించవు కదా? అవునయ్యా, ఏదో మసక మసగ్గా కనిపిస్తా ఉంటాయి. ఆహా, పొద్దున్నే భలే బేరం. అవ్వా, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీకు తాజా తాజా వంకాయలు ఇస్తాను గాని తీసుకో అంటూ సీనయ్య 2 వంకాయలు 4 రాళ్లు పెట్టి ముసలవ్వ దగ్గర మాత్రం 30 రూపాయలు తీసుకున్నాడు. ముసలవ్వ, భలే బేరం దొరికింది పొద్దున్నే. ఇలాగే ఇంకో 5-6 తగిలారంటే ఇవాళ నాకు సరుకు మిగులుతుంది, డబ్బులు వస్తాయి. అలా ఊరి చివరి వరకు వెళ్లి వెనక్కి తిరుగుతూ ఉండగా కంచెలేని ఒక అరటి తోట కనిపించింది సీనయ్యకి. పంటకాలం కావటం మూలాన అరటి తోట నిండా చెట్టు చెట్టుకి పెద్ద గెల ఒకటి వ్రేలాడుతూ ఉంది. సీనయ్య బుర్రలో చెడ్డ ఆలోచన మొదలైంది. ఆహా, భలే ఉన్నాయి ఈ అరటిగెళ్ళు. 2-3 రోజుల్లో పండిపోతాయి కూడా. కంచె లేకుండా తోట పెంచిన మూర్ఖుడెవడు? దొంగలుంటారని తెలీదా ఏంటి? ఇలా అయితే పంటంతా పరులపాలే. నేనైతే ఒక గెల తీసుకుంటాను, నా తప్పేమీ లేదు అంటూ తనలో తానే మాట్లాడుకుని ఇటు అటు చూస్తూ తోటలోకి వెళ్లి మంచి పసుపు పచ్చని గెలొకటి కోసేశాడు. ఆ మరుసటి రోజు ఆ గెలనే సైకిల్ మీద వేసుకుని అమ్మటానికని బయలుదేరాడు. అరటి పండ్లమ్మా, అరటి పండ్లు,
తాజా తాజా అరటి పండ్లు, తీయని అరటి పండ్లు. సీనయ్య, అరటి గెల చాలా బాగుంది. హస్తం ఎంత కమ్ముతున్నావు? హస్తం 100 రూపాయలు. ఏంటి 100 రూపాయలా? అమెరికా అరటి పళ్ళు ఆ రేటే ఉంటాయి. ఇంకా నయం, మన పక్కూర్లో అయితే 150 అమ్ముతున్నారు. ఆరోగ్యానికి ఇవి చాలా మంచిది. 10 గుడ్లు తిన్నంత ప్రయోజనం కలుగుతుంది. ఒక్కసారి కొని చూడరాదు? నువ్వు చెప్తుంటే నాకు కొనాలనే ఉంది. సరే, ఒక పండివ్వు. ఇదిగో, ఒక్క పండైతే 15 రూపాయలు. ఈ విధంగా మధ్యాహ్నం అయ్యేసరికి గెల మొత్తం అమ్ముడిపోయింది. కూరగాయల మీద కంటే ఒక్క అరటి గెల మీద అధిక లాభం రావడం చూసి సీనయ్య కళ్ళు చెదిరిపోయాయి. ఆహా, ఒక్క గెల మీద ఎంత లాభమా! రోజంతా తిరిగి కూరగాయలమ్మితే ఒక 500 రావడమే కష్టంగా ఉండేది. ఒక్క గెల మీద ఒక్క పోట్లో 1000 రూపాయలొచ్చాయి. ఇక నుండి నేను రోజు ఈ అరటి పండ్లే అమ్ముతాను అనుకున్నదే తడవుగా మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి అరటి తోటకు వెళ్లి మంచి అరటి గెలలు 2 దొంగిలించి ఇంటికి తెచ్చాడు. 2 రోజులు 2 గెలలు అమ్మి బాగా సొమ్ము చేసుకున్నాడు. ఇక 3వ రోజు ఉదయాన్నే చీకటితోనే అరటిగెల కోసం వెళ్లేసరికి తోట యజమాని కర్ర పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. సీనయ్యను తోటవైపుకి రావటం చూసి చీకట్లో గుర్తుపట్టలేదు కాని ఎవరో అనుకుని తరమడం మొదలుపెట్టాడు తోట యజమాని. ఎవ్వడ్రాది, అరటిగెరలు కోసుకెళ్తున్నా దొంగ వెదవ నువ్వేనా అంటూ కర్ర పట్టుకుని వెనకాల పడ్డాడు. ఇక సీనయ్య బెదిరిపోయి గబగబా సైకిల్ తీసుకుని పరుగులంకించుకున్నాడు. త్రుటిలో తప్పించుకుని బ్రతికిపోయాడు. ఓయ్ నాయనో, ఇప్పుడు గాని నా మొహం చూశాడంటే ఊర్లో నా పరువు పోతుంది. ఇంకెప్పుడు ఈ టేపు రాకూడదు బాబోయ్. రేపటి నుంచి మళ్ళీ కూరగాయలు పని చేసుకుంటాను. ఎవరికీ తెలియకుండా ఉంటే అంతే చాలు. ఆ మరుసటి రోజు సీనయ్య యథావిధిగా కూరగాయలు వేసుకుని సైకిల్ మీద అమ్మడం మొదలుపెట్టాడు. ఆ ఊర్లో పెద్ద భూస్వామి అయిన భద్రయ్య సీనయ్యను పిలిచాడు. సీనయ్య, ఓ సీనయ్య, ఇలారా. అయ్యా, చెప్పండయ్యా. ఏంటి, నువ్వేదో అమెరికా అరటి పండ్లు అమ్ముతున్నావంట? ఏది, నాకొక గెల తీసుకోండ్రా. అయ్యా, అదయ్యా దిగుబడి అయిపోయిందయ్యా, ఇంకా పండ్లు రావు. నీ వేషాలు నా దగ్గర కాదులే. నాకు తెలుసు నువ్వెక్కడో దొంగతనం చేసి అమ్ముతున్నావని. అయ్యా, అదేం లేదయ్యా, నేనేం దొంగతనం చేయలేదు. నువ్వు దొంగతనం చేసింది మా పొలం పక్కనే ఉన్న వీరయ్య అరటి పొలంలో నుండే. నేను నిన్ను స్వయంగా గెలకోయటం చూశాను. అయ్యా, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇట్లాంటి పాడు పని చేయను. ఈ విషయం బయటికి తెలియనివ్వకండి. అయితే ఒక పని చెయ్యి. ఏం చెయ్యాలి చెప్పండి అయ్యా. ఆ వీరయ్య పొలం కూడా నాకే కావాలి. ఆ పొలం ఒక్కటి నాకమ్మితే ఈ చుట్టుపక్కల నేనే ఏకైక భూస్వామినవుతాను. కాబట్టి ఆ పొలం పాడు చేసి తక్కువ ధర పలికేలా చేసే బాధ్యత నీదే. అయ్యా, అట్లాంటి పనులు నేను చేయలేనయ్యా. ఏదో డబ్బులు కాసుపడి దొంగతనం చేశా గాని ఇట్లాంటి పాడు పనులు నేను చేయలేనయ్యా. అయితే దూర ప్రాంతం ఏదైనా వెళ్ళి బ్రతుకు. నీకీ చుట్టుపక్కల బ్రతుకే లేకుండా చేస్తాను. సీనయ్య వేరే దారి లేక ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి సీనయ్యకి తిండి నిద్ర కరువైపోయాయి. ఏం చేయాలో తెలియట్లేదు. ఓ వారం రోజుల తర్వాత ఒక రాత్రి సీనయ్య పురుగుల మందు డబ్బా పట్టుకుని వీరయ్య పొలంలోకి వెళ్లాడు. చుట్టూ చూస్తే అరటిపళ్ళ తోట ఎండిపోయింది. అరే, నేను మర్చిపోయాను. అరటిగెళ్ళని కోసారు కదా, నీ పంటించేస్తే సరిపోతుంది కదా అనుకుని ముందు వెనుక ఆలోచించుకోకుండా అగ్గిపెట్టె తీసి ఎండిపోయిన అరటి తోటను అంటించేశాడు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. అరటి తోట అంటుకుని కాలిపోయింది. ఆ మంట అక్కడతో ఆగలేదు. ఆ పక్కనే ఉన్న భద్రయ్య పొలంలోని మొక్కజొన్న తోట కూడా అంటుకుంది. ఇక ఉదయం లేచేసరికి వీరయ్య ఎకరం పొలం తగలబడితే భద్రయ్యవి 4 ఎకరాలు దగ్ధమైపోయాయి. పైగా అరటి తోట పంట లేకుండా ఉంది కాబట్టి తగలబడినా వీరయ్యకి పెద్ద నష్టం లేదు. కాని భద్రయ్య మొక్కజొన్న పంటంతా బూడిదైపోయి ఘోరమైన నష్టం వాటిల్లింది. ఇక మరుసటి రోజున పాపం ఈ విషయం తెలియక సీనయ్య భద్రయ్య ఇంటికి వెళ్లి కనిపించాడు. అప్పటికే భద్రయ్య తల పట్టుకుని కూర్చున్నాడు. అయ్యా, రాత్రి ఆ వీరయ్య పొలం కాల్చేసింది నేనే. మీరు చెప్పినట్టే చేశానయ్యా. ఒరే సీనయ్యా, నా కొంప ముంచేశావురా. ఎండిపోయిన అరటి పొలాన్ని అంటించావు.
ఆ పక్కనే ఉన్న నా మొక్కజొన్న పంట మొత్తం నాశనం అయిపోయిందిరా. వీరయ్యకి నష్టం కలిగించరా అంటే నాకు నష్టం కలిగించావు కదరా అని భద్రయ్య విరుచుకుపడ్డాడు. సీనయ్య గజగజ వణికిపోయాడు. ఇక వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. ఓరి దేవుడా, ఎంత పని జరిగింది! అప్పటికి నేను చెయ్యను అంటానే ఉన్నాను. నా చేత బలవంతంగా ఈ పని చేయించాడా భద్రయ్య. నా ప్రాణాల మీదకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంక చేసేదేముంది? వీరయ్యను నాశనం చెయ్యాలనుకుని నా ఇంటికి నేనే నిప్పు పెట్టుకున్నట్టయింది. ఈ విషయం బయటికి తెలిస్తే పోయేది నా పరువే. అందుకే అంటారు పెద్దలు, చెరపకరా చెడేవు అని. సీనయ్య ఆ తర్వాత వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఊరు మారితే తన గురించి ఎవరికీ తెలియదు అనుకున్నాడు. కాని తన బుద్ధి పోనిచ్చుకున్నవాడు కాదు. అక్కడ కూడా కూరగాయల వ్యాపారమే చేశాడు. అప్పటికే ఆ ఊర్లో తిరిగే కూరగాయల వ్యాపారైన సోముకి నష్టం కలగడం మొదలైంది. ఒకరోజు ఇద్దరికిద్దరూ తెలియకుండానే ఒక దుకాణం దగ్గర కూర్చొని ఉన్నారు. సీనయ్య సోము బాధపడడం చూసి కొత్తైనా పలకరించాడు. ఏంటండి, ఎందుకు బాధపడుతున్నారు? ఏమైనా సమస్య వచ్చిందా? సమస్యే. నేనొక చిన్న వ్యాపారిని. నా వ్యాపారానికి నష్టం కలిగించేలా వేరొక వ్యక్తి అదే వ్యాపారం మొదలుపెట్టాడు. ఇంత చిన్నూరికి నేను ఒక్కనే సరిపోయేవాణ్ణి. ఇప్పుడు అతగాడు రావటం వల్ల నాకు రాబడిలో చిల్లుబడుతుంది. అట్టాంటోళ్ళని ఊరికే వదిలేయకూడదు. ఆడెవడో తెలుసుకొని పట్టుకొని చితగొట్టండి. కానీ అలా చేయటం తప్పు కదండి. ఇందులో తప్పే ఉందండి. తరిమేస్తే వేరే ఊరెళ్ళి పడతాడు. మీకు నష్టం కలగకుండా ఉంటుంది. సోముకి అది తప్పని అనిపించింది. కాని తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే తనకి పోటీ ఉండకూడదని సీనయ్య ఆలోచనను బుర్రకి ఎక్కించుకున్నాడు. ఇక మరునాడు సీనయ్య కూరగాయల సంచి పట్టుకుని వీధిలో నడుస్తూ ఉండగా వెనక నుండి దుప్పటి కప్పేసి బాగా కుల్లబొడిచేశాడు. రేయ్, మళ్ళీ ఇంకోసారి ఈ ఊర్లో కూరగాయలు అమ్మావో నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించి సోము పారిపోయాడు. సీనయ్యకి విషయం మొత్తం అర్థమైంది. అంటే సోము కూరగాయల వ్యాపారనమాట. నా దిక్కుమాలిన ఐడియా నా మీదకే వచ్చిందే. నా ఒళ్ళంతా నొప్పులు. అందుకే అంటారు పెద్దలు, చెరపకురా చెడేవు అని.